జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి. పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత. ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఎన్నెన్ని గుళ్ళు వెళ్ళినా ఏ దేవుడిని పూజించినా మా తలరాత మారట్లేదు, మా జీవితంలో ఇంకా వెలుగురాదా అని బాధపడుతున్న వారు ఎవరైనా సరే వెళ్ళవలసిన ఆలయం. ఆ ఆలయం ఎక్కడుంది, ఆ ఆలయం పేరు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం పేరు వచ్చేసరికి శ్రీ బ్రహ్మపురీశ్వర టెంపుల్, తిరుపత్తూరు. ఇది తిరుచి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అలాగే సమయపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక ఈ ఆలయానికి మనం ఇప్పుడు పేరు తగ్గట్టే ఇక్కడ మీరు వింటున్నారు బ్రహ్మపురీశ్వరుడు. ఇక్కడ బ్రహ్మే ఈశ్వరుని పూజించిన టెంపుల్ కనుక బ్రహ్మపురీశ్వర టెంపుల్ అని పేరు వచ్చింది. ముందుగా మనం ఆలయ చరిత్రలోకి వెళ్తే, బ్రహ్మ తనకి తానే సృష్టికర్తనని, ఈ ప్రపంచాన్ని తనే సృష్టిస్తున్నానని, జీవరాశులను తనే సృష్టిస్తున్నానని గర్వంతో ఉన్నప్పుడు శివుని ద్వారా తన యొక్క 5వ తలని పోగొట్టుకోవడం జరిగింది. అలాగే తన సృష్టి యొక్క క్రియేషన్ యొక్క పవర్స్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. అప్పుడు తన యొక్క తప్పును తెలుసుకొని ఎన్నో చోట్ల తిరుగుతూ శివుని ప్రార్థించడం జరిగింది. ఆ ప్రార్థనలో భాగంగా తను ఈ తిరుపత్తూరు వచ్చి అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని ప్రార్థించడం, దగ్గరలోనే ఒక ట్యాంక్ నుంచి అంటే కోనేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి రోజు అభిషేకం చేసేవారు. అందువల్లే ఆ తీర్థాన్ని వచ్చేసరికి బ్రహ్మతీర్థం అని అనడం జరిగింది. ఇలా తను పూజించిన తరువాత బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలకు మెచ్చుకున్న శివుడు అమ్మవారితో సహా ఇక్కడ దర్శనం అయ్యి తన యొక్క పాప విముక్తి గావించి, అలాగే మరలా సృష్టి యొక్క క్రియేషన్ని తనకు మరలా డ్యూటీగా అప్పగించడం జరిగింది. అందువల్లనే ఇక్కడ శివుణ్ణి మనం బ్రహ్మపురీశ్వరుడిగా పిలువబడడం జరుగుతుంది. అలా శివుణ్ణి ప్రార్థించి, అంటే బ్రహ్మపురీశ్వరుని ప్రార్థించి, బ్రహ్మ సొంతగా తన తలరాతని తను మార్చుకున్నాడు. అందువల్ల ఇక్కడ శివుడు బ్రహ్మకి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే తలరాత బాగోలేదని బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి దర్శించినట్టయితే వాళ్ళ బాధలన్నీ కూడా తొలగిపోతాయి, అలాగే వాళ్ళ తలరాత కూడా మారుతుందని స్థల పురాణంలో చెప్పబడుతున్నది. కాబట్టి ఎవరైతే వాళ్ళ తలరాత మారాలని కోరుకుంటున్నారో, వాళ్ళ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు తప్పక ఈ ఆలయాన్ని దర్శించి, మొదటగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఫస్ట్గా గణనాథుని దర్శించి ఎటువంటి విఘ్నాలు జరగకుండా, తర్వాత శివుణ్ణి అలాగే పార్వతీదేవి వారిని ఇక్కడ దర్శించి తర్వాత బ్రహ్మదేవుని దర్శించవలసి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బ్రహ్మని అనుగ్రహించినందువల్ల దేవి బ్రహ్మ సంపత్ గౌరిగా పిలువబడుతున్నారు. బ్రహ్మ అంటే మెడిటేషన్ పొజిషన్లో పద్మాసనంలో లోటస్లో కూర్చుని ఉన్నారు. ఆయన విగ్రహం కూడా ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా 6 అడుగుల హైట్లో ఎప్పుడు పసుపుతో అలంకరించి ఉంటుంది. ఎవరైనా సరే అంటే అభిషేకం బ్రహ్మకి చేయాలి అని కోరుకునే వాళ్ళు మాత్రం తప్ప మార్నింగ్ 8 లోపే అక్కడ చేరుకోగలరు. అదే గురువారం రోజు అయితే మాత్రం తప్పకుండా 6 గంటల లోపే యోగాలో హై లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు, మెడిటేషన్ ద్వారా యోగాలో ఎక్సలెంట్గా అవ్వాలి అని కోరుకుంటున్నారు, వారందరూ దర్శించవలసిన ప్లేస్ ఇక్కడ బ్రహ్మ టెంపుల్ పక్కనే ఎదురుగానే ఉన్న ఇది మహర్షి పతంజలి వారి జీవ సమాధి. అందరికీ తెలిసిందే, పతంజలి వారు యోగ సూత్రాలను రచించారు. అలాగే వారిని ఫాదర్ ఆఫ్ యోగాగా మనం తెలుసుకున్నాము. ఆయన సమాధి పదము, అలాగే సాధనా పదము, విభూతి పదము, అలాగే కైవల్య పదం అని చెప్పి ఎన్నో సూత్రాలను మనకు అందించారు. అలాగే క్రియాయోగా, అష్టాంగ యోగాలు, ఇంకా ఎన్నో యోగా గురించి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. కనుక వీరు మీకు అందరికీ తెలిసిందే సాక్షాత్తు ఆదిశేషుని అవతారంగా చెప్పబడతారు. అందువల్ల ఎవరైనా సరే యోగా లేక మెడిటేషన్లో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఆ వైబ్రేషన్ మేము ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పతంజలి వారి జీవ సమాధి ముందు జస్ట్ 5 మినిట్స్ వాళ్ళు మెడిటేట్ చేయడం ద్వారా ఆ అనుభూతిని వాళ్ళే గ్రహించగలరు. ఎందుకంటే ఇది మాటల్లో వర్ణించలేనిది. కాబట్టి ఎవరైనా సరే యోగా ఎక్సలెన్సీ కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మెడిటేషన్ చేయడానికి టైం స్పెండ్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే ఈ టెంపుల్కి దగ్గరలోనే కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే వ్యాఘ్రపద మహర్షి వారి జీవ సమాధి కూడా ఉన్నది. అది కాశీ విశ్వనాథ టెంపుల్లో ఉంది. దాన్ని కూడా
దర్శించగలరు. ఇక ఫైనల్గా మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ టెంపుల్కి వచ్చిన వారు ఇంకా దగ్గరలో ఇంకేమైనా చూడడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అని కోరుకునేవారు ఎవరైనా సరే భిక్షనాథర్ కోయల్ని దర్శించవచ్చు. అక్కడ ఆ టెంపుల్కి ప్రాముఖ్యత ఏంటంటే, ఎవరైనా సరే ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నవారు, ఆకలి బాధలు లేకుండా జీవితాంతం వారికి తిండికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఈ ఆలయం దర్శించవచ్చు. అలాగే తిరుకండియూర్ అంటే ఇది పాప నివృత్తి ఆలయంగా చెప్పబడుతుంది, దీన్ని కూడా దర్శించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే తమిళనాడులోనే అతిపెద్ద ఆలయం యాజ్ ఏ డబ్బు పరంగా కానీ అమ్మవారి పవర్ పరంగా కానీ అందరికీ తెలిసిందే సమయపురం మరియమ్మవారి టెంపుల్, దీన్ని కూడా దర్శించవచ్చు. అలాగే దగ్గరలోనే మన 108 దివ్యక్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా చెప్పబడే రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగంని దర్శించవచ్చు. పంచభూతాల్లో జలలింగం ఉన్నది తిరువన్నై కోవిల్, దీన్ని కూడా దర్శించవచ్చు. అలాగే వరయూరు వెక్కాలమ్మన్ కోవిల్ కూడా దర్శించవచ్చు. అలాగే ఎవరైనా సరే భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతున్నవారు, వాటి నుంచి బయటపడాలనుకున్న వారు ఈ గుణశీలం ప్రసన్న వెంకటాచలపతి స్వామివారిని దర్శించవచ్చు. వేరే పరిహార టెంపుల్లో కలుద్దాము. వాటిలో భాగంగా మనం అప్పులు తీరాలంటే ఏ టెంపుల్కి వెళ్ళాలి, అలాగే ఎన్నో రుణాలు గత జన్మలో తండ్రి రుణం, మాతృ రుణం, గురు రుణం ఇట్లాంటి మిగిలిపోతే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, వాటికి దర్శించాలి టెంపుల్ ఏంటి. అలాగే మన ఇంట్లో వస్తువులు ఏమైనా పోయినా దొంగలించబడినా అప్పుడు ఏ టెంపుల్ దర్శించాలి, అలాగే మ్యూజిక్లో ఎక్సలెంట్ అవ్వాలంటే ఏ టెంపుల్ దర్శించాలి, స్టడీలో ఎక్సలెంట్ అవ్వాలంటే ఏ టెంపుల్ దర్శించాలి. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో అసలు డబ్బులు ఒక టైంలో నిండుకుంటాయి, 5 పైసలు కూడా ఉండదు, అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏ టెంపుల్ దర్శించాలి. అలాగే బ్లాక్ మ్యాజిక్ అంటే చేతపడి జరిగిందని మన ఇంట్లో వరుసగా ఎంతోమంది చనిపోతున్నారు, అలాంటి వాళ్ళు ఏ టెంపుల్ దర్శించాలనేవి, అలాగే పాలిటిక్స్లో ముందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు దర్శించాలన్న పరిహార టెంపుల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కనుక ఎవరైనా సరే నా ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వటం ద్వారా వాళ్ళు డైరెక్ట్గా నా యొక్క టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ని వాళ్ళ ఈమెయిల్కే పొందగలరు, అప్డేట్స్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్స్ అలాగే అన్లైక్స్ కామెంట్స్ ద్వారా మీ సలహాలని నాకు తెలియజేయగలరు. దాన్ని బట్టి నేను మరింత ఇన్ఫర్మేటివ్గా ఛానల్ని ముందు తీసుకెళ్ళగలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.